ప్రస్తుతం తెలంగాణ సంబంధించి మొత్తం కూడా థియేటర్లు కొద్ది ఇష్యూస్ నడుస్తున్నాయి. అయితే యాక్టివ్ ప్రొడ్యూసర్స్ సమావేశం జరిగింది. ప్రస్తుతం మన దగ్గర మైత్రి ప్రొడ్యూసర్ అయినటువంటి రవి గారు ఉన్నారు. సార్ చెప్పండి రవి గారు, ఈరోజు జరిగిన మొత్తం కూడా చూస్తుంటే నిన్నటి ఈరోజు జరిగిన సిచ్యువేషన్ చూస్తుంటే ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీ కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది. దీనికి ప్రాబ్లం ఎలా సాల్వ్ చేసుకుంటారు? ఏమి లేదండి, అన్నీ సాల్వ్ అయిపోతాయి. అందరూ సొల్యూషన్ కోసం ఓపెన్గా ఉంటారు. అన్నీ సాల్వ్ అయిపోతాయి. ఈ నెలాఖరికి అంతా హ్యాపీగా మళ్ళీ 3 పూలు 6 కాయల్లో కళకళ ఆడొద్దు ఇండస్ట్రీ. సార్ ప్రస్తుతం ఈ ఎఫెక్ట్ పెద్ద సినిమా పైన పడే అవకాశం ఉందని అనిపిస్తుంది. ఎందుకంటే సింగిల్ స్క్రీన్స్ మొత్తం కూడా చాలా వరకు మాస్ ఆడియన్స్ ఉంటారు, ఎక్కువ ఫ్యాన్స్ ఉంటారు. ఏముండదండి, ఎటువంటి ఇబ్బంది ఉండదు. పెద్ద సూపర్ డూపర్ వేరే లెవెల్ సినిమా, అది బ్రహ్మాండమైన ఆ సినిమాని అందరూ హ్యాపీగా వేసుకుని అందరు లాభాల బాటలో ఉంటారు. ఎంతో ఎంతో హ్యాపీగా ఉంటారు టోటల్ అందరూ. రిలీజ్ అదే పెడతారా సార్? జూన్ 4th మరి ఇక మళ్ళీ ఏమన్నా ఎందుకు మేము అనౌన్స్ చేసాం, అఫీషియల్గా అనౌన్స్ చేసాం June 4th రిలీజ్. ఈలోపు ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతుంది అనుకుంటున్నారు? ప్రాబ్లం అంత ప్రాబ్లం లేదండి, మీరే దీన్ని ఇంకా పెద్దది చేస్తున్నట్టు అనిపిస్తుంది. అంత ప్రాబ్లం. లాస్ట్ క్వశ్చన్ సార్, టికెట్ రేట్స్ ఏమైనా పెంచుకునే అవకాశం ఉందా పెంచడానికి గవర్నమెంట్? అలాంటిది ఏమి ఇప్పుడు మేము అసలు ఇంకా మేము కంటెంట్ మీద వీటి మీద ఉన్నామండి. అసలు ఇంకేం ఈవెంట్లు ఏం చేయబోతున్నారు ఏంటి దానిపైన చెప్పండి సార్ ఒక్కసారి. సార్ ఒకటి భోపాల్లో ఉందండి, ఒకటి బాంబేలో ఉందండి, ఒకటి వైజాగ్ సైడ్ ఉంటుంది. అలా అన్ని రకాల దగ్గర ఎప్పుడు చేస్తున్నారు హైదరాబాద్లో? ఇంకా ప్రాపర్గా 1-2 డేస్లో తెలుస్తుందని తెలిసినాక అన్ని మీడియాతో పంచుకుంటాం. థ్యాంక్ యూ. ఎవరైనా వచ్చే అవకాశం ఉందా ఈవెంట్కి హైదరాబాద్లో చేసి? ఇంకా అసలు అంత దూరం వెళ్ళలేదండి. ఏదైనా ఉంటే మీకు డెఫినెట్గా తెలియదు. ఇది ప్రస్తుతం అయితే పెద్దకి సంబంధించి ఈవెంట్లు కూడా చాలా గ్రాండ్గా చేస్తామని కూడా చెప్తున్నారు. మరి చూడాలి పెద్ద సినిమా వరకు ఈ ప్రాబ్లం ఎలా సాల్వ్ అవుతుంది ఏంటనేది కూడా చూడాలి. కెమెరామెన్ పాషతో వెంకట్, 10 TV.